పాయింట్తో నేను ముగిస్తున్నాను. ఒకే ఒక 2 పాయింట్లు ఏమిటంటే, ఫస్ట్ ఏమిటి జ్ఞానం యొక్క ఉపయోగము అన్నట్లయితే ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాజా గారు కూడా చెప్పారు, సుబ్రహ్మణ్యం గారు, ఇది మంచి పని చేస్తున్నారు. ఏమిటి మంచి పని అంటే ఏమిటంటే ఒక 1000 మంది అజ్ఞానులు ఉన్నారు. ఈ 1000 మంది అజ్ఞానుల కన్నా కూడా 100 మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ. 100 మంది చదువుకున్న వాళ్ళకన్నా 10 మంది గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎక్కువ. 10 మంది గుర్తుపెట్టుకున్న వాళ్ళ కన్నా ఒకళ్ళు ఆచరించిన వాళ్ళు ఎక్కువ. కాబట్టి క్రియా వినా జ్ఞానం భారః, నాలెడ్జ్ ఈజ్ డెడ్ వెయిట్ ఆన్ ద హెడ్. అజ్ఞేభ్యో గ్రంథిన శ్రేష్ఠ. 1000 మంది అజ్ఞానుల కన్నా గ్రంథాలు చదివిన వాడు ఎక్కువ. గ్రంథిభ్యో ధారిణ వరాసి. చదివిన వాడి కన్నా గుర్తు పెట్టుకున్న వాడు ఎక్కువ. ఎందుకంటే గుర్తు పెట్టుకున్నా కూడా 2 మాటలు చెప్పగలుగుతున్నాను. నాకు గుర్తు లేకపోతే చదివినా మీకు ఉపయోగం లేదు. ధారిభ్యో జ్ఞానిన శ్రేష్ఠ. నేను పద్యాలన్నీ బట్టి పెట్టా కానీ మీరు లేచి ఏమంటే నేను అర్థమైనట్టు నేను చెప్పలేకపోతే ఆ ధారణ, ఆ మెమరీ ఉపయోగం లేదు. ధారిభ్యో జ్ఞానిన శ్రేష్ఠ. అవగాహన శ్రేష్టం. మరి ఇంతమంది జ్యోతిష అవగాహన ఉన్న సివిపి సుబ్రహ్మణ్యం గారు, కొంతమంది రాజుగారు ఇట్లాంటి వాళ్ళే ఇన్స్టిట్యూట్లు పెట్టి 10 మందికి ఎందుకు చేయాలనుకుంటున్నారంటే, జ్ఞానిభ్యో వ్యవసాయన. ఎవరైతే తన జ్ఞానాన్ని సామాజిక స్పృహకి, సామాజిక అవసరాలకి, ఆనందానికి వాడు వినియోగపరుస్తారో, సాయి కమలాకర్ చెప్పినప్పుడు ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు తుచ్చులు, ఎవరైతే వినియోగపెడతారో వాళ్ళు సౌమ్యులు అన్నారు. స్వ నాకు అర్ధ డబ్బులు కాదు, పరార్థ ఇది పరమార్థ. ఇతరులు కూడా బాగుండాలి కూడా పరమార్థం, కానీ స్వార్థం అనేది కాదు. కాబట్టి ఇప్పుడు మన సిపి సుబ్రహ్మణ్యం గారు ఒకటే విషయం చెప్తారు, ఆనంద రూపులని. ఏమిటి ఆనందం? ఆనందమంతం నిజమాశ్రయంతం అసాపి సాగం అవమానయంతం. మీ నీడ్స్ ఉండొచ్చు కానీ గ్రీడ్స్ ఉండకూడదు. డిజైర్స్ ఉండొచ్చు కానీ వాంట్స్, బేసిక్ వాంట్స్ ఉండాలి కానీ హైయర్ డిజైర్స్ ఉండకూడదు. స్మాల్ ఉండొచ్చు. సో ఎక్కడైతే వాటిని తొలగిపోయామో, దట్ ఈజ్ కాల్డ్ ఆశని మనం పరిమేశాము. ఆశ అనేటువంటి పిశాచం మనం ఇప్పుడు పీడించుకుని మనకు ఉన్నా కూడా ఇంకా కావాలని అనిపించి పరిగెత్తుస్తుంటుంది ప్రపంచ మార్గంలో. ఎప్పుడైతే ఆశని మీరు వదిలారో, బేసిక్స్ కాదు, మీరు నీడ్స్ కావాలి, వాంట్ కావాలి, 1 ఇల్లు కావాలి, 3 ఇల్లు కొనుక్కోండి, నథింగ్ బట్ హైయర్ గ్రీడ్. గాంధీ గారు చెప్పారు, ది ఎంటైర్ వెల్త్ ఆఫ్ ది వరల్డ్, దెర్ ఇస్ ఎనఫ్ వెల్త్ ఇన్ ది వరల్డ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్, బట్ ది ఎంటైర్ వెల్త్ ఆఫ్ ది వరల్డ్ కెనాట్ సాటిస్ఫై వన్ సింగిల్ పర్సన్స్ గ్రీడ్. అది మనం తెలుసుకున్నప్పుడు మనం ఆనంద స్వరూపం అంటాం. ఆనందమంతర్నిజమాశ్రయంతం అసాపి సాజం అవమానయంతం అవలోకయంత్రం జగదింద్రజాలం మాపస్కదం మాం విచేత సంగః. అటువంటి వ్యక్తికి ఈ లోకంలో he will be blessing to the society and a light unto himself. అందువల్ల మీరందరూ కూడా ఈ వాక్యాలు కనుక్కొని ఒకే ఒక మనవి ఏంటంటే, to have done whatever has to be done, to have lifted the face of your soul to the sun, and to have made this life bright and better for everyone and all. That is to have lived truly, meaningfully, purposefully, eternally and blissfully. May God bless you. Now I request Sai Kamala Sundar to continue the program. Thank you so much. ముఖ్యతిథి గారి సందేశాన్ని తర్వాత ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా కార్యకర్తలను, కార్యదర్శి గారిని, కోశాధికారి గారిని, సంయుక్త కార్యదర్శి గారిని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. ముఖ్య అతిథి గారు, అధ్యక్షుల వారు, కార్యదర్శి గారు వీళ్ళు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతూ, ముందుగా జ్యోతిర్వాస్తు విజ్ఞాన శాఖ బిరుదును అందుకుంటున్నటువంటి వ్యవస్థాపక కార్యదర్శి, జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి, వ్యవస్థాపక కోశాధికారి అని పేరు, కానీ పాపం అన్నిటా తానొక్కడై అన్నట్టుగా మొట్టమొదటి రోజుల లోపల ఈ సంస్థకు ప్రాణం పోసినటువంటి, అంటే బాగుంటుంది, ఆ ప్రాణం పోసినటువంటి శ్రీ యు శ్రీరామచంద్రమూర్తి గారిని ముందుకు వచ్చి మా సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అమర్నాథ్ శాస్త్రి గారు, రామాంజనేయ శర్మ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కిరణ్ శర్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా రిటైర్ అయిన తర్వాత ఎంఏ జ్యోతిషం చేశారు వారు. ఆ తర్వాత రెగ్యులర్గా ఎంఏ సంస్కృతం ఉస్మానియాలో చేశారు.
వారి దగ్గర శిష్యరికం పొందినటువంటి వారు నిన్నే రిటైర్ అయ్యారు మా కృష్ణమూర్తి గారు. అప్పుడెప్పుడో అకౌంట్స్లో వారి దగ్గర రిటైర్ తీసుకున్నటువంటి వారు. చాలామంది గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తుల్లో ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రానికి వచ్చిన తర్వాత చాలా విస్తృతి పొందినటువంటి వారి భావనకు సంకేతంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ బిరుదును ఇవ్వడం సంస్థకు గౌరవంగా భావన చేస్తూ ఉన్నాం. తర్వాత శ్రీ చక్రాల వెంకట సుబ్బయ్య గారు, డాక్టర్ చక్రాల వెంకట సుబ్బయ్య గారు వారి వెంటనే దాన్ని దానం చేసేసారు. ఇది అందరూ మార్గదర్శకంగా దయచేసి తీసుకోవద్దు. ఇదేదో మా మనస్ఫూర్తి కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రతి వాళ్ళు ఈ పని చేయాల్సినంత అవసరం లేదు. వారికి కృతజ్ఞత ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఇక సంస్థ అధ్యక్షుడు ముఖ్య అతిథి గారిని కోరుతున్నాం. నిన్న ఉదయం కూడా ఇక్కడ ఉస్మానియా ప్రాంగణంలో వేదిక స్ట్రాటజీ క్లాసుల్లో సాధకం పాఠం చెప్పించినటువంటి వారు మీరు చాలా వయస్సు అనేటటువంటి దాన్ని పట్టించుకోకుండా ఒక డిసిప్లిన్ మ్యాటర్, ఎందుకంటే సైన్యంలో పనిచేసి వచ్చినటువంటి వారు కాబట్టి చాలా డిసిప్లిన్ మ్యాటర్గా ఉంటుంటారు. చెప్పిన సమయానికి ప్రతిదీ కూడా నిర్వహించగలిగేటటువంటి తత్వంతో అన్నీ చూసేటువంటి వారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నారు. జ్యోతిర్విద్యాభూషణ అందుకునేటువంటి ప్రముఖులు ముందుగా శ్రీ ఎన్బిఆర్ఏ రాజా గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వీరంతా మొదటి బ్యాచ్ వాళ్ళేనండి, మర్చిపోవద్దు. ఉస్మానియాలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ జ్యోతిషం చేసినటువంటి వాళ్ళలో వీళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్ వాడే. వెంకట సుబ్బయ్య గారు, ఎన్బిఆర్ఏ రాజా గారు. వీళ్ళకి వయసు తక్కువ ఉంది కాబట్టి మనం ఏదో చిన్న తీస్తున్నాం, కానీ సివిపి సుబ్రహ్మణ్యం గారు అందరూ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే. శ్రీ రాజా గారు వారి పారంపర్యంలో కూడా ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది వారికి, మీనా సిస్టమ్ అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి చాలా పద్ధతులకు అద్భుతమైనటువంటి ఆధారభూతమైన నాడీ విషయాలను స్పష్టంగా బోధించేసినటువంటి వారు. వారి నాన్నగారు తెలుగు విశ్వవిద్యాలయంలో ఒకసారి పాఠాలు చెప్పేవారు. మొట్టమొదటి బ్యాచ్కి ఇది కూడా 1-2 అంత దూరం సన్మానం తర్వాత సన్మాన స్వీకర్తల ముఖ్యమైనటువంటి వాళ్ళు జ్యోతిర్విద్యా భూషణ అనేటువంటి పురస్కారానికి 2500 జ్యోతిష్ శాస్త్రంలో కొంత ముందుకు వెళ్తున్నటువంటి కొంతమంది ప్రముఖులు ఉన్నారు. వారికి కొంతమంది అప్పుడు రాలేదు. వారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. వరుసలో జ్యోతిష ఆరాధక అనేటటువంటి ఒక బిరుదు బి గురవయ్య గారు, జి హరిబాబు గారు, ఎన్ రంగమ్మ గారు, వి శ్రీనివాసన్ గారు, ఎస్ కమలానాయుడు గారు
వీళ్ళందరికీ కూడా గతంలో చెప్పడం జరిగింది. జి రాజశేఖర శర్మ గారు, జిఎం ఆగమయ్య యాదవ్ గారు, ఎం భాగ్యలక్ష్మి గారు, వీటి ముగ్గురికి కూడా ఈ సంవత్సరం అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఎవరున్నప్పటికీ కూడా వేదిక మీదకి 1 by 1 రావాల్సిందిగా కోరుతున్నాం. ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక 15 నిమిషాల్లో ఈ సభ పూర్తిగా ముగుస్తుంది. గురవయ్య గారు, భాగ్యలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. వారికి ఈ సన్మానం ఉంటుంది. గురవయ్య గారు గతంలో సంస్థకు చాలాసార్లు ప్రస్తుతం సంస్థ బిల్డింగ్ ఫండ్కు ఇంకో 10,000 రూపాయలు ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఉంటే సంస్థ బిల్డింగ్ పునాది రాళ్ళు గట్టిగా ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గారికి సన్మానం చేయవలసిందిగా ఆచార్య సుబ్రహ్మణ్యం గారిని, రామప్రసాద్ గారిని కోరుతున్నాను. బిరుదులో 5 పేర్లు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళలో ఎవరున్నా కూడా తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాను. వాస్తు పండితులు జ్యోతిష మిత్ర స్నేహితులుగా జ్యోతిషానికి పత్రికలో ఎప్పటికీ ఈ కోర్సు నిర్వహణలో ప్రత్యేకంగా పట్టుదలతో అందుకని ఈరోజు అన్ని జిల్లాల్లోనూ కూడా వ్యాప్తి పొందాలి, గ్రామాల్లో వ్యాప్తి పొందాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా ఎప్పటికీ సమస్య
ఆ వ్యక్తి అంత కీలకమైన ఏ వర్గాలన్నా ఏ నిమిషంలో ఇంకా సుధాకర్ గారికి సుధాకర్ గారు వచ్చిన తర్వాత అందరం వరకు చాలా వరకు వారు వ్యవహారం కాకపోతే వచ్చినా కానీ వారి లాగా ఉండాలనుకున్నది అనిపిస్తుంది వారికి. నిజంగా ఈరోజు పురస్కారం అందరికీ very happy students of MA Association Sri Garu. పంచాంగ రచన కొనసాగుతూ వస్తుంది. మా కుటుంబంలో ఎంతో మంది మహారాజులు జన్మించారు. రఘువంశంలో ఏ విధంగా అయితే ప్రసిద్ధమైన మహారాజు రామచంద్రుడు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో సాధారణంగా చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి అంటే ఆంధ్రదేశంలో మిగిలిన శాస్త్రాలకు ఉన్నటువంటి ఆదరణ సిద్ధాంతం ఏదైతే ఉందో సాక్షీభూతులు అవుతూ ఉంటారో మనకి ఉంటారో అటువంటి దక్షిణ దిక్కు బాగా అని సంకల్పం చేస్తూ ఉంటాం. దాన్ని మనం దేశాన్ని గుర్తించాలి. కాలాన్ని కూడా గుర్తించాలి. మనం ఈ కాలం నిర్ణయం వచ్చేటప్పటికి మనం కాలాన్ని గుర్తిస్తున్నామా అంటే అనుమానం అనేది. ఎందుచేతనయ్యా అంటే చాలా మంది రోజున ఉత్తరాయణము దక్షిణాయనము వీటి దగ్గర భేదిస్తున్నారు. జూన్ 21వ తారీఖున కానీ మనం సంక్రాంతి రోజు మనం
డిసెంబర్ 21. ఆ రోజునే మనకి శాలివాహన శకం మాసం కూడా ప్రారంభమవుతుంది. శాలివాహన శకం ప్రకారంగా మాసం కూడా ప్రారంభమవుతుంది. జూన్ 21, నెక్స్ట్ డిసెంబర్ 21. కొన్ని తేదీలో అటు ఇటు రావచ్చు, 22 అవ్వచ్చు, 21 అవ్వచ్చు. ఆ రోజున మనం ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం గురించి చెప్పాలి. ఇక్కడ విష్ణుమూర్తుల గురించి చెప్పాలి అంటే మనకి రాశి చక్రాన్ని 12 రాశులుగా విభజించారు. చరరాశులు, స్థిర రాశులు, నిస్వభావ రాశులు. రాశుల యొక్క పేరు చెప్పక్కర్లేదు, ఇప్పటికీ సమయాతీతం అయిపోయింది. ఆ రాశుల్ని చరరాశులు, నిస్వభావ రాశులు, స్థిర రాశులు అనే విధంగా 3 రకాలుగా విభజించారు. అందులో మొదటిది చరరాశులు. ఈ చరరాశులకి ఒక విధమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఆ చరరాశుల్లో సాయన సంక్రాంతి ఎప్పుడైతే అవుతుందో దాన్ని విషువత్వాలు అంటాం. ఐనాంసజితో భాను గోలే జరతి సర్వదా అది నారాకి. ఐనాంసజితో భాను, ఐనాంసంతో కూడుకున్నటువంటి రవి గోలే చరతి సర్వదా, ఎల్లప్పుడూ కూడా ఖగోళంలో సంచరిస్తూ ఉంటాడు. సుమా మీకు అందరికీ బాగా సుపరిచితం. మా ముఖాలు మీకు తెలియదు. కూడా మా చేత ఆయన పుస్తకాలు చాలా ఉన్నాయి. అయితే మీరు మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రధానంగా 3 పంచాంగాలు మన ఆంధ్రదేశంలో అమల్లో ఉన్నాయి. ఒకటి ఇప్పుడు ప్రస్తుతం పుట్టేవారు రాస్తున్నటువంటి పంచాంగము. ప్రస్తుతం మేము చేస్తున్న పంచాంగంలో ఉండేటువంటి విషయం ఏంటంటే అది మీకు తెలియజేయాల్సినటువంటి సభాముఖంగా ఒకసారి తెలియజేద్దామనే తెలియజేసుకోవడం ఎక్కువ సమయం తీసుకోను. 1940 ప్రకారం చేసినటువంటి పంచాంగం ప్రకారంగా అమర్నాథ్ శాస్త్రి గారు మొదలైన వారు మన రామచంద్రమూర్తి గారు కొంచెం ముందుగా వచ్చి కొంచెం అంతకుముందు ఉన్నటువంటి దానికి మరింత బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు లేదని కాదు, ప్రారంభించేటువంటి వాళ్ళకు ముగించేటువంటి వాళ్ళకు చాలా తేడాలు ఉంటాయి. ఇప్పటికీ ఎందుకంటే ఆయన చేసినటువంటి పిహెచ్డి శాంతి విధానాల మీద. శ్రీ ఆదినారాయణ గారు, రాంప్రసాద్ గారు ఇచ్చేశారు. దానికి మనం అభినందనలు తప్పకుండా తెలియజేస్తాం. ప్రత్యేకమైన సభ ఈ ఆనందంతో ఈరోజు భవిష్యత్తులో స్వీకరించబోయే వారికి ఓం శాంతి. అయిన తర్వాత ఈ విరామం ఉంటుంది. దయచేసి అందరూ లోపలికి వచ్చి కూర్చోవలసిన ప్రార్థన.